హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్లుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత చూడండి, ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్లో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడాను మనకు కళ్ళ వెంట నీళ్లు రావు. అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. మనము కష్టపడే పని లేకుండా చూడండి, ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. మనం ఆనియన్ చూద్దాము. మనము పికిల్స్ తెస్తూ ఉంటాం కదండి. పికిల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ డబ్బాలు కడగాలంటే చాలా ప్రాసెస్ అండి. ఇదైతే చేతులకంతా జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సింపుల్గా అయితే వాష్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ మూత తీసి పక్కన పెట్టేసి అందులోకి ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసాను. తర్వాత ఏదైనా లిక్విడ్ అండి, విమ్ లిక్విడ్ కానీ, లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ, లేదంటే వాషింగ్ మిషన్కి యూజ్ చేసే లిక్విడ్ కానీ కొద్దిగా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా చూడండి, మనం మజ్జిగ చిలుకుతాం కదా, అలా ఇలా చిలికేసేయాలి. ఒక 2-3 సార్లు, ఒక 5-6 సార్లు బాగా ఇలా అన్నామనుకోండి, ఆ జిడ్డు, ఉప్పు, కారం మొత్తం నీట్గా వెళ్ళిపోతున్నాయి. మనం ఎక్కువ కష్టపడే పనే లేదండి. చూడండి, ఇలా అనేసి చూడండి, ఇప్పుడు దాదాపు క్లీన్ అయిపోయింది. ఈ వాటర్ చెల్లేసి ఒకసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది. మనం కష్టపడే పని లేకుండా. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకున్నాను. చూడండి, మనకు వెల్లుల్లి వలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇదైతే మనము వంట చేసేటప్పుడు కానీ, గోర్లు లేవనుకోండి, మనకి వలవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని వాటర్లోకి వేసేయండి. వంట చేసే ముందు ఇలా వేసేసుకొని కనుక మనం ఒలుచుకున్నాం అనుకోండి, ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేయచ్చండి. ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో కావాలి అన్నప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా వేసేసి ఒలిచేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే ఒలిచేయచ్చు. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చేయాలి అన్నప్పుడు ఇలా ఒలిచేసుకుని మనము ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. వీటిని తేమ లేకుండా తుడిచేసుకుని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోదు. ఇలా వాటర్లో వేసి ఒలిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతారంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వంట చేసే ముందు ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, అన్ని వెల్లుల్లి అయినా కూడా మనం ఈజీగా ఒలిచేయచ్చు. ట్రై చేసి చూడండి. మనం కొన్నిసార్లు అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలాగే బూజు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి. అందులో ఇలా చుట్టేసేయాలి. ఇలా నీట్గా చుట్టేసి దీన్ని కనుక మనము ఒక కవర్లో కనుక ఇలా పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, అసలు పాడవదు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి ట్రావెల్ చేసేటప్పుడు కార్లో కానీ, బస్సులో కానీ ట్రావెల్ చేసేటప్పుడు వామిట్ వచ్చేస్తూ ఉంటుందండి. అసలు ట్రావెల్ చేయాలంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఒక చిన్న టిప్ని ఫాలో చేసి చూడండి. ఒక పిడికుడు పుదీనా ఆకులు తీసేసుకొని వీటిని స్మెల్ చూస్తూ ఉండాలండి. అలాగే నోట్లో కూడా ఒక 2 ఆకులు వేసేసుకున్నాం అనుకోండి, వామిట్ రాకుండా ఉంటుంది. దీన్ని మనం ఒక కవర్లో వేసేసుకొని మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, వామిట్ అనేది రాకుండా, అలాగే మనకు జర్నీలో ఇబ్బంది కూడా ఉండదండి. ట్రై చేసి చూడండి. ఎవరికైనా వామిట్ అవుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఈ టిప్ని. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి ఒక 4-5 లవంగాలు వేస్తున్నాను. ఒక 4-5 లవంగాలు వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. మనం వేసిన ఒక గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి, ఇలా బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము చల్లారించుకోవాలండి. కొద్దిగా చల్లారాలి, ఎక్కువగా చల్లారనికూడదు. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. అప్పుడు వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని దీన్ని కనుక మనము ఎక్కువగా, ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి, దీన్ని తీసుకున్నట్లయితే దగ్గు అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి. చిన్నపిల్లలకైతే ఒక 2 స్పూన్లు పట్టిస్తే సరిపోతుంది. ఒక కాఫ్ సిరప్ లాగా అయితే పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనము దోశలు వేస్తూ ఉంటాం కదా, సరిగ్గా దోశలు అనేవి రావు. ఎందుకంటే పెనం అనేది ఎక్కువగా వేడి అయినప్పుడు సరిగ్గా రావండి. అప్పుడు కాస్త ఇలా వాటర్ స్ప్రింకల్ చేసేసి
వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి తీసేసుకోండి. దీంతో బాగా ఇలా రుద్దేసేయాలి. ఆయిల్ వేసుకొని ఇలా బాగా ఇలా రుద్దామనుకోండి దోసలు అనేవి చక్కగా లెగుస్తాయండి. చూడండి ఇప్పుడు దోసలు వేసి చూపిస్తాను నేను ఎంత బాగా లేస్తాయో. అసలు ఒక్కొక్కసారి రానే రావు కదా, దోసలు చేయాలంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వచ్చేస్తాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకండి. ఆ తొక్కని కొద్దిగా ఉప్పు వేసేసేయండి, దానిపైన కొద్దిగా ఉప్పు వేసేసి తర్వాత కొద్దిగా వంట సోడా, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసేసేయండి. ఇలా వేసేసి దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే మనం ఏదైనా కూరలో పెడితే తొందరగా చెడిపోతూ ఉంటాయి, స్మెల్ అందుకే పొట్టేస్తూ ఉంటుంది, అలా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేయాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి మనము స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. మనము కరివేపాకుని కూరల్లో కానీ లేదంటే ఏదైనా వంటకాల్లో వేసినప్పుడు అసలు తినము, పక్కన పెట్టేస్తూ ఉంటాం. పిల్లలు కానీ మనం కానీ అలాగే చేస్తూ ఉంటాం. అది మంచిది అని తెలిసినా కూడా మనం తినలేము. అలాంటప్పుడు చూడండి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బాగా మరిగిన తర్వాత చూడండి వాటర్ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. దీన్ని వడగట్టేసుకోవాలి. ఒక కప్లోకి వడగట్టేసుకొని దీన్ని కనుక రోజు ఒక గ్లాస్ తాగినట్టయితే ఎయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి. ట్రై చేసి చూడండి. ఎక్కువగా ఎయిర్ ఫాల్ అవుతుంది, మేము ఏం చేసినా కూడా తగ్గదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు అనేది మన హెయిర్కి కానీ మన కళ్ళకు కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మోకాళ్ళ నొప్పులు అలాగే వాత నొప్పులు వీటితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గెరట తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయండి. కొబ్బరి నూనె వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది కాస్త వేడవ్వాలి. ఇలా కాస్త వేడైన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలండి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసేసేయండి. ఇలా వేసేసి ఇవేం మాడనక్కర్లేదండి. కొద్దిసేపు ఇలా వెల్లుల్లిలో ఉండే రసం మొత్తం ఈ నూనెలోకి దిగేదాకా ఇలా కొద్దిసేపు ఇలా వేడి చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. దీన్ని కాస్త చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే చల్లారుతుందండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ తీసేసుకోండి. ఇలా కాటన్ తీసేసుకొని ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు కానీ వాతం నొప్పులు కానీ ఉంటాయో అక్కడ ఇలా అప్లై చేసేసామనుకోండి నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ నిమ్మకాయలు వాడి పడేస్తూ ఉంటాం కదండి తొక్కలు, అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను. నిమ్మ తొక్కలు మొత్తం వేసేసిన తర్వాత బిర్యానీ ఆకు అండి, బిర్యానీ ఆకు కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. ఒక ఆకు బిర్యానీ ఆకు. తర్వాత అందులోకి ఒక 2 లవంగాలు వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత ఇందులోకి కర్పూరం అండి, ఒక ముద్ద ఆరతి కర్పూరం కానీ లేదంటే పచ్చ కర్పూరం కానీ ఏదైతే అది కొద్దిగా వేసేసేయండి. వేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా మరిగించేసామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఇంట్లో ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది మరిగిన తర్వాత కిందకి దించేసుకొని చల్లారించుకోవాలండి. తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని ఇది కాస్త చల్లారాక ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. ఇది ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది కాస్త చల్లారాలండి. చల్లారాక ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. నేనైతే స్ప్రే బాటిల్లో వేసేసుకున్నాను. ఇది దేనికంటే మనకు ఇంట్లో బుద్ధింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న ఈగలు దోమలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. ఇలా స్టవ్ దగ్గర అలానే మనకు ఎక్కడెక్కడైతే బల్లులు బుద్ధింకలు తిరుగుతూ ఉంటాయో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసేయాలి. నేను స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే సింక్లో నైట్లో ఇలా స్ప్రే చేసేసామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వంటగదిలో. అలాగే బుద్ధింకలు బల్లులు కూడా రాకుండా ఉంటాయి. కర్టన్స్ దగ్గర కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా స్ప్రే చేసినట్లయితే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మనం ఇందులో యూస్ చేసినవన్నీ కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది మనము దీన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే ఒక 4-5 డేస్ అయితే ఇలా యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ. దాన్ని ఇలా ఫోర్క్ అయితే కుచ్చేస్తున్నాను. ఇవైతే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా గుచ్చేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించి కాల్చుకోవాలి. లైట్గా ఇలా కొద్దిసేపు ఇలా కాల్చేసామనుకోండి ఈ తొక్క మొత్తం కాలిపోయేలాగా ఇలా కొద్దిసేపు ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాలండి. చూడండి ఇలా కాల్చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి కాస్త చల్లారాలి. చల్లారాక దీనిపైన ఉన్న పొట్టు మొత్తం
తీసేసేయాలండి. ఇలా పొట్టు తీసేసి వీటిల్ని ఎవరికైతే ఎక్కువ ఐబీపీ ఉంటుందో వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. రోజుకి ఇలా 2 తీసుకుంటూ ఉన్నట్లయితే ఐబీపీ అనేది కంట్రోల్ అవుతుందండి. లో బీపీ ఉన్నవాళ్ళు తీసుకోకండి. అలాగే ఎవరైనా బాలంతలు ఉంటే తీసుకున్నా కూడా పాలు బాగా పడతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్ ఒకటి బాత్రూంలో పెట్టేసుకోండి. ఇది దేనికంటే మనము కొన్నిసార్లు బాత్రూంలో షాంపూ కొద్దిగా యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. కింద పడి షాంపూ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక క్లిప్ మనం బాత్రూంలో పెట్టేసామనుకోండి, షాంపూ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము కొన్నిసార్లు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండి, కొబ్బరి పీచు ఉంటుంది కొబ్బరికాయలో, అది పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కొబ్బరి పీచుని ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి. దుమ్ము మొత్తం ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ నీట్గా ఇలా విడిపించేసాను. తర్వాత ఇలా ఏదైనా ఒక స్టిక్ తీసేసుకోండి. ఒక స్టిక్కి ఇలా పెట్టేసేయాలి. నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్గా పట్టుకొని ఇలా నీట్గా ఇలా జోడించుకోవాలండి. దాన్ని నీట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా జోడించేసుకోవాలి. తర్వాత ఇలా ఒక థ్రెడ్, ఏదైనా ఒక థ్రెడ్ తీసేసుకొని బాగా చుట్టేసేయాలండి. మొత్తం కింద నుంచి పై భాగం వరకు నీట్గా ఇలా చుట్టేసేయాలి. మనకు కొబ్బరి పీచు ఎంతైతే ఉందో అంతవరకు ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. ఇలా టైట్గా చుట్టేసేయాలండి. ఇలా చుట్టేస్తే మనకైతే ఇది మనము బాటిల్ క్లీనర్స్ అయితే ఆన్లైన్లో కానీ షాప్స్లో కానీ ప్లాస్టిక్వి కొంటూ ఉంటాం కదా, అలా కొనకుండా దీంతో కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం వేస్ట్ అని పడేసేది కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. మనం డబ్బులు కూడా ఆదా చేసిన వాళ్ళం అవుతాం కదా. ఈ కొబ్బరి పీచుని వారంలో ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. ట్రై చేసి నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దీనిపైన ఒక బిర్యానీ ఆకు తీసుకుంటున్నానండి. ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలి. మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉంటే అదే వేసేసుకోండి. కొద్దిగా కాఫీ పౌడర్ వేసిన తర్వాత వెల్లుల్లి పొట్టండి. మనం వెల్లుల్లి వలిచి పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా కొద్దిగా అయితే సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా రోల్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా వెలిగించేసేయాలి. ఇలా వెలిగించేసుకున్న తర్వాత దీంట్లో మంచిగా పొగ వస్తూ ఉంటుంది. దీన్ని మనము ఇంట్లో అన్ని రూమ్స్లో కూడా దీన్ని ఇలా తీసుకెళ్ళాలండి. అన్ని రూమ్స్లోకి కూడా ఇలా పొగ వేసేసామనుకోండి, ఇప్పుడు వర్షాకాలం కదా, దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. ఈవినింగ్ టైంలో ఇలా చేయాలండి. ఈవినింగ్ టైమ్స్లో ఇలా చేసామనుకోండి, అసలు దోమలు అనేవి ఉండవు. ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బిర్యానీ ఆకు కానీ, కాఫీ పౌడర్, వెల్లుల్లి పొట్టు అన్నీ వేసాం కదా, దోమలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి పీరియడ్స్ టైంలో భరించలేనంత కడుపు నొప్పి ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్లో గోరువెచ్చటి నీళ్లు తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత అల్లం అండి, దంచిన అల్లం కొద్దిగా వేసేసి, తర్వాత కొద్దిగా తేనె వేసేసేయాలి. ఒక హాఫ్ స్పూన్ తేనె వేసేసి చక్కగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత వడగట్టేసుకొని ఈ వాటర్ని తాగినట్లయితే పీరియడ్స్ టైంలో ఎవరైతే కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా రిలీఫ్ అయితే దొరుకుతుందండి. ఇలా అన్ని ఇంట్లో ఉన్నవి కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి. కొంతమంది టాబ్లెట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి హోమ్ రెమెడీ అయితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ కొంతమంది ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉంటాయండి, అవి ఏం చేసినా పోవు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 2-3 స్పూన్ల గోధుమ పిండి తీసేసుకోండి. అందులోకి కొద్దిగా చక్కెర వేసేసుకోండి. చక్కెర వేసేసిన తర్వాత అగ్గిపెట్టె ఉంటుంది కదా, అగ్గి పుల్లలు తీసేసుకోవాలి. ఒక 4-5 అగ్గి పుల్లలు ఇలా తీసేసుకొని ఈ ముందు వైపు ఈ నల్లటి భాగం ఉంటుంది కదా, దీన్ని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఈ గోధుమ పిండిలోకి ఒక 4-5 అగ్గి పుల్లల్ని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఈ రెమెడీ అయితే ఎలుకలకు చాలా బాగా పనిచేస్తుందండి. ఎన్ని రెమెడీస్ చేసినా కూడా పోవు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలకలు గనక ఒకసారి దీని స్మెల్ చూసాయంటే ఇంకొకసారి అస్సలు రానే రావు అక్కడికి. బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి. నేను ఇక్కడ చేత్తోనే కలిపేస్తున్నాను, ఎందుకంటే స్పూన్లో నీట్గా కలవదు, అందుకోసమని ఇలా చేత్తోనే బాగా ఇలా కలిపేసుకోవాలి. చిన్నపిల్లలు కానీ ఏదైనా పెట్స్ కానీ ఇంట్లో ఉంటే చూసుకోవాలండి, ఎందుకంటే మనం అగ్గి పుల్లలు వేసాం కదా, అందుకని చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనము ఎక్కడెక్కడైతే ఎలకలు వస్తాయో చూసుకొని అక్కడ పెట్టేసేయాలండి.
నైట్లో ఇలా పెట్టేసి మనము ప్రొద్దున్నే లేవగానే తీసేసామంటే సరిపోతుంది. నేను ఇక్కడ అన్నీ కూడా ఇలా ఉండల్లాగా చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ స్టవ్ కాడ ఎక్కడెక్కడ మీకు ఎలకలు వస్తాయి అనిపిస్తుందో ఫ్రిడ్జ్ కింద కూడా వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్ వైర్లు కూడా కొరికేసిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఉండల్లాగా ఇలా చేసేసి పెట్టేసేయండి. అవి అస్సలు రావు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఏలక్కులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఏలక్కులు అయితే మన హెల్త్కి చాలా మంచివి. ఒక 2 ఏలక్కులు తీసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఇది దేనికంటే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే నోట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాగే ఊపిరి తీసుకున్నా కూడా వాళ్ళకి ఒకలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా పౌడర్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసేసుకోండి. వాటర్లోకి ఇలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తాగేసేయాలి. పరగడుపున తాగాలండి. ఇలా కనుక తాగినట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వెళ్ళిపోతాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నోట్లో దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఈ యాలక్కులు అనేవి మనకు చాలా మంచిది. గ్యాస్ట్రిక్ కూడా అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్నవి కాబట్టి మనము ఒక వారం ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాం కదా, ఆ ఒక సబ్బు తీసేసుకున్నానండి. తర్వాత కొన్ని సోపులు మనము స్నానం చేసి ఇలా చిన్న చిన్నగా అయిపోయినవి పక్కన పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా ఇలా యూజ్ చేసుకొని చూడండి. ముందుగా ఇలా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, అలాంటివి తీసేసుకొని నీట్గా ఇలా తురిమేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్నానం సబ్బు అలాగే కొద్దిగా బట్టలు ఉతకడానికి యూజ్ చేసే సబ్బు 2 కూడా ఇలా నేను తురిమేసుకుంటున్నాను. కాస్త పెద్ద దాంట్లోనే తురిమేసుకోండి, పర్లేదు. ఇలా నీట్గా ఇలా తురిమేసుకోవాలి. కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది మనకు. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ వంట సోడా వేసేసుకోవాలి. 1 స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఈ 2 కూడా క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా పనిచేస్తాయండి. తర్వాత ఇలాంటి ఒక జిప్లాక్ కవర్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా, దీన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలాంటి కవర్స్ కనుక లేవంటే ఏదైనా నెట్ బ్యాగ్ కానీ లేదంటే పాతవి మాస్కులు ఉంటాయి కదండి, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దాంట్లోకి కానీ ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా నింపుకున్న తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తాము. చేసేసిన తర్వాత చిన్న ఒక హోల్ చేసేసుకోవాలి పైన. ఇలా చిన్న హోల్ చేసేసుకొని దీంట్లోకి దారం ఎక్కించుకోవాలండి. ఏదైనా కాస్త ఇలా మందంగా ఉన్న దారం అయితే ఇలా ఎక్కించేసుకోండి. ఇది దేనికంటే మనము ఫ్లష్ ట్యాంక్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అలాగే ఇలా చిన్న చిన్న హోల్స్ చేసేసుకోవాలి. ఇలా హోల్స్ చేయడం వల్ల ఈ సబ్బు మొత్తం బాగా కరుగుతుంది. ఇలా చిన్న చిన్న హోల్స్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసేసుకున్నాను నేను ఇక్కడ. ఇది దేనికంటే మనము రోజు టాయిలెట్ అయితే క్లీన్ చేయలేము కదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, దీంట్లో దీన్ని పెట్టేసేయండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ముడి వేసేసామనుకోండి, ఇలా నీట్గా ఇలా ముడి వేసేసామనుకోండి, మనం ఫ్లష్ చేసినప్పుడంతా ఈ వాటరే వస్తూ ఉంటాయండి, సబ్బు వాటర్ అనేది. ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్ని ఎప్పుడు రుద్ది కడిగే పని ఉండదు. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీన్ని 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.